మెగా బ్రదర్స్ అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఎనలేని అభిమానం. అది ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. వేదికపై పవన్ కనిపించిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరించిన వైనాలు చాలా చూశాం. మెగాస్టార్ చిరంజీవి గారి విషయంలోనూ అంతే. చిరు ఇప్పుడు ఏ పార్టీలో లేకపోయినా బీజేపీ నాయకులతో టచ్లో ఉంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. చిరు పవన్ ఒకే వేదికపై ఉంటే మోడీ రియాక్షన్ ఏమిటి అనే దానికి విజయవాడలో జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఓ సమాధానం నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ విశిష్ట అతిథిగా విచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వేదికపై ఉన్న అతిథుల్ని మోడీ గారు అందరినీ పేరు పేరున పలకరిస్తూ వెళ్ళిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన పవన్ కళ్యాణ్ గారిపై మోడీకి ఉన్న ప్రేమ గురించి చెప్పారు. తాజాగా ఆయన మాట్లాడుతూ మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అవడం చాలా సంతోషకరమైన విషయం. ఇక ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై మోడీకి ఉన్న ప్రేమ చూసి నేను వెంటనే షాక్ అయ్యా. మేము సరిపోము పవన్ కళ్యాణ్ అంటున్నారట రజనీకాంత్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా మోడీ అందరి పేరు పేరున పలకరిస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేపట్టుకుని చిరంజీవి గారి దగ్గరకు తీసుకెళ్లడం, ముగ్గురు చేతులు పైకెత్తి అభిమానులకు అభివాదం చేయడం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు.